పరిశుద్ధుల మహోన్నతుడా, రెండవ శిలువలో పలికిన మాటను మేము ధ్యానిస్తూ ఉండగా, ఆ మాటను గూర్చిన ఆధ్యాత్మిక సత్యమును మాకు బోధించి విశదపరచుమని మరి ఒక్కసారి నీ వైపు చూచి ప్రార్థించి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. మొదటి ప్రార్థన చివరి భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎక్కడ పశ్చాత్తాపపు ప్రార్థన ఉందో, ఎక్కడ క్షమాపణ కూర్చిన ప్రార్థన ఉందో అక్కడ పశ్చాత్తాపం. Wherever there is a prayer of forgiveness, there is a movement of repentance. కనుక మనం సిలువలో చూస్తూ ఉంటే మనకు 3 సిలువలు కనబడుతున్నాయి. We are able to see 3 crosses. ఒకటి పశ్చాత్తాపపడిన సిలువ, మధ్యలో రక్షణార్థమైన సిలువ, చివరిలో కుడి ప్రక్కన పశ్చాత్తాపపడుతున్నటువంటి సిలువ. ఈ 3 సిలువలు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే అపహసిస్తూ ఉన్నారు. దే ఆర్ మాకింగ్ ఎట్ జీసస్. అందుకే భక్తుడు ఎక్కడ క్షమ ప్రార్థన ఉందో అక్కడ ఏముందంటే పశ్చాత్తాపం ఉంది, మారు మనస్సు ఉంది. కానీ ఆ ప్రజలు అక్కడ అక్కడ ఎవరెవరు ఉన్నారు? కొంతమంది ఆన్లుక్కర్స్ ఉన్నారు, ముఖ్యంగా సైనికులు ఉన్నారు, దొంగ ఉన్నాడు. మొదట సైనికులు అంటున్నారు, ఏమంటున్నారంటే, నీవు దేవునికి యూదులకు రాజు అయితే, నువ్వు యూదులకు రాజు అయితే నిన్ను నీవే రక్షించుకుని అపహాసం చేస్తున్నారు. ఎవరు? సైనికులు. అక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారంటే, వీడు ఇతరులను రక్షించను, ఇతడు దేవుడు ఏర్పాటు చేసుకున్న క్రీస్తు అయిన ఎడల ఇతరులను రక్షించాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి క్రీస్తు అయిన ఎడల తను తాను రక్షించుకొని కొనమని అపహసిస్తుంది. ఇతరులను రక్షించాడు, దేవుని కుమారుడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అని చెప్తున్నాడు కదా, తను రక్షించుకోమని ప్రజలు అంటున్నారు. సైనికులేమో నువ్వు యూదులకు రాజు అయితే నువ్వు రక్షించుకోమంటున్నావు. కానీ అక్కడ ఇంకొక సిలువలో ఉన్న దొంగ ఉన్నాడు, ఆయన కూడా అపహాస్యం చేస్తుంటున్నాడు. ఆయన క్రీస్తువు కదా, నువ్వు క్రీస్తువు కదా, అభిషక్తునివి కదా, నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించమంటు. ఈ 3 రకములైనటువంటి దూషణ జరుగుతూ ఉంది, అక్కడ అపహాస్యం జరుగుతూ ఉంది. పాపం ఈ దొంగ, ఎడమ ప్రక్కన ఉన్నటువంటి దొంగ, హీ హాజ్ లాస్ట్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ హిస్ రిడెంప్షన్. తన విమోచనకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆపర్చునిటీని, సందర్భాన్ని పోగొట్టుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇట్స్ ఎ నార్మల్ రెస్పాన్స్ బై ఎనీవన్ హూ ఇస్ సఫరింగ్, బట్ హీ నోస్ హూ ఇస్ బీయింగ్ క్రూసిఫైడ్ విత్ హిమ్. ఎవరైతే వారితో సిలువ వేయబడి ఉన్నారో వారు ఆయన ఎరుగుదురు. దే నో హిమ్. దే మైట్ హావ్ సీన్ హిమ్ ఇన్ ద మినిస్ట్రీ. They might have heard him in the ministry. గుడ్డివాడిని చూసి, గుడ్డివాడు పోతూ ఉంటే, ఆ లెప్పర్ అయినా సరే, గుడ్డివాడైనా సరే, ఓ దేవుని కుమారుడా మమ్మల్ని కనికరించమని ఎందుకు అరిచారు? బికాస్ దే హర్డ్ అబౌట్ హిమ్ దట్ ఈజ్ ద మెస్సియా. అక్కడనేమో మెస్సియా అని విని ఆయన అంగీకరించారు, కనికరించమని అరిచాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధులు చేయమన్నారు. ఇక్కడ ప్రభుని గురించి ఎరిగినట్టు అక్కడ అపహాసం చేయబడుతుంది. ఈయన ఎవరో ఆయన దొంగకు తెలుసు, బట్ హి హస్ లాస్ట్ అన్ ఆపర్చునిటీ ఫర్ ద రిడెంప్షన్. హి జాయిన్డ్ విత్ అదర్స్ ఇన్ మాకింగ్. ఇతరులతో కలిసి అపహాస్యం చేస్తూ ఉంటున్నాడు. క్షమాపణ ఆయన ప్రార్థన విన్నాడు, కానీ పెడచెవిన పెట్టాడు. పక్కన ఉన్నవాడు గద్దిస్తూ ఉన్నాడు, కానీ వినడంలోని వాడిగా మార్చబడ్డాడు. ఆ ప్రాంతమంతయు చీకటి కమ్మడం గమనిస్తూ ఉన్నాడు. భయంకరమైన భూకంపం జరగడం గమనిస్తూ ఉన్నాడు. దేవుని కుమారుని సాక్ష్యాన్ని విన్నాడు, కానీ అతనిలో ఉన్న తన గర్వం, తను రక్షించగల దేవునికి దూరంగా తన ముఖమును తిప్పివేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. He is not able to submit himself to God. దేవునికి తను అర్పించుకోలేని స్థితికి దిగజారినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం.
రెండవ క్రాస్ ఈజ్ ద గెస్టస్, హిజ్ నేమ్ వాస్ గెస్టస్. అఫ్ కోర్స్ ఇది గ్రీక్ నేమ్ కాకపోవచ్చు, లేదా ఇజ్రాయెల్ సంబంధించినటువంటి పేరు కాకపోవచ్చు, కానీ ఇన్ ట్రెడిషన్ ఇట్ హస్ బిన్ సేడ్. రెండవ శిలువ ఉన్నది డిస్మస్ అనే రెండో వాడు, కుడి ప్రక్కన ఉన్నవాడు. హీ రెస్పాండెడ్ టు ద ప్రేయర్ ఆఫ్ ఫర్గివ్నెస్. పాప క్షమాపణార్థమైనటువంటి దానికే తాను రెస్పాండ్ అయ్యాడు. ప్రభు మాట జ్ఞాపకం చేయబడుతుంది అక్కడ ఏంటంటే, మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చి తిని దాని నీతిమంతులు నువ్వు, కానీ నేను నీతిమంతులు పిలువ నీకు రాలేదు, పాపులను పిలువటకై నేను వచ్చి ఉన్నాను. And that word, that a prayer is a call to the sinners, a life of goodness. నీ శత్రువులను ప్రేమించమని అన్నాడు, క్షమించమన్నాడు. ఆ ప్రార్థన విన్నాడు. విని తానలో పశ్చాత్తాపపు మంట మొదలైంది. దేవుని నీతిని ఎరిగాడు. ఏమంటాడంటే, మనకు ఇది సరి అయినదే. హీ రియలైజ్డ్ అండ్ రిపెంటెడ్. మనకైతే ఇది సరి అయినదే. వీఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పనిష్మెంట్. అక్కడనేమో పశ్చాత్తాపం ఒక దొంగ, ఇక్కడ పశ్చాత్తాపడుతున్నటువంటి ఒక దొంగ యేసు వైపు తిరిగాడు. ఫస్ట్ థింగ్ ఇట్ వాస్ హి టర్న్ టువర్డ్స్ గాడ్. హి హర్డ్ ద ప్రేయర్ అండ్ టర్న్ టువర్డ్స్ గాడ్. హి రియలైజ్ హిస్ ఓన్ కండిషన్. తన స్థితిని చూశాడు. తప్పైన కుమారుడు ఏదైతే చూసుకున్నాడు, తన పశ్చాత్తాపానికి మొదట తన స్థితిని గమనించాడు. ఆ దౌర్భాగ్యపు స్థితిని గుర్తించాడు. ఈ రియలైజ్ హిజ్ ఓన్ కండిషన్, హిజ్ ఓన్ నేచర్. పాప స్వభావాన్ని గుర్తించాడు. అండ్ హీ స్టార్టెడ్ టు రిపెంట్ అండ్ కన్ఫెస్. ఇది మాకు సరి అయినదే. నేను భయంకరమైన దొంగను, ఇతరులకు హాని చేసిన వాడను. Thirdly, he feared God. ఆయన దేవునికి భయపడ్డాడు. He accepted Jesus as the Son of God. దేవుని కుమారుడుగా అంగీకరించాడు. And he has sought his righteousness. అతని నీతిని వెతికాడు. ఇతరులు ఏ తప్పిదము లేదు. అందుకే బైబిల్ చక్కగా మత్తయి సువార్త 6:33 మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి. ఎవ్రీథింగ్ విల్ బి గివెన్ unto you. Everything will be added unto you. Seek ye first the kingdom of God and his righteousness, and everything shall be added unto you. సమస్తం మీకు సమకూర్చబడుతుంది. ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నాడు. ఆయన నీతిని వెతికాడు. ఇతరులు ఏ తప్పుదము లేదు. నేను పాపిని, ఇది నాకు సరి అయినదే. Here is a simple prayer for the forgiveness. Know what you are, who you are, and seek his righteousness and his kingdom. దేవుని రాజ్యాన్ని వెతుకు. గంటలు ప్రార్థన అవసరం లేదు. మారు మనసుతో కూడినటువంటి యథార్థమైన చిన్న ప్రార్థన చాలు. ప్రభువు తన కృపను మనకు కలుగ చేస్తాడు. బీ ట్రూత్ఫుల్ టు ది లార్డ్. లుక్ అట్ ది థీఫ్. ఈ దొంగ ఎంత యథార్థంగా ఉన్నాడో, తన స్థితిని తాను ఎరిగాడు. హి హస్ సీన్ హిస్ ఓన్ కండిషన్. పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. దేవుని నీతిని ఇది ఏ తప్పిదము లేదు. నువ్వు రాజు. యు షల్ కమ్ టు కింగ్డమ్ విత్ యువర్ కింగ్డమ్. నువ్వు రాజువు, నీ రాజ్యం ఉంది. ప్రభువా, నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. రికగ్నైజ్ హిమ్ యాజ్ ఎ కింగ్. ఆయన యూదుల పైన రాయబడింది యూదులకు రాజు అని. ఆయన మీద నేరారోపణ చేయబడింది. రోమీయులను కాదని నేనే రాజుని చెప్తున్నానని. And the same thing is being accepted by this thief. No, you are the king of the Jews and the king of the Lord and the king of kings, and you shall come back. నువ్వు తిరిగి వస్తావు. It's not a simple faith, దేవుని బిడ్డలారా. నువ్వు తిరిగి వస్తావు అంటే you will go beyond this cross. ఈ సిలువను దాటి వెళ్తావు నువ్వు. ఈ సిలువ నిన్ను ఆపదన్న సంగతిని ఆ దొంగ గుర్తుపెట్టాడు. క్రిస్మస్ గుర్తుపడుతున్నాడు. ఆధ్యాత్మిక విప్లవం అది. ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ రెవల్యూషన్. దొంగ సిలువను గుర్తుపడుతున్నాడు, క్రీస్తు సిలువను దాడుతాడని. కానీ ప్రజానికం ఈ రోజు మట్టుకు క్రీస్తు సిలువలోనే చూస్తున్నాడు. ఆయన సమాధిలో లేడండి. సిలువలో లేడు. సిలువను దాటి వెళ్ళాడు. సమాధిని దాటి వెళ్ళాడు.
క్రైస్తవులు 2020 సంవత్సరాలు ఇంకా క్రీస్తుని సమాధిలోనే వెతుకుతూ ఉన్నారు. ఆయన లేచి ఉన్నాడు, చెప్పిన ప్రకారం గలిలయకు ముందుగా వెళ్ళి ఉన్నాడు. He is walking before you. He has gone beyond the cross. He has gone beyond the cross. Hallelujah. And this thief, ఈ దొంగ జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే, ఆయన సిలువ దాటి వెళ్ళేవాడు కనుక he is going to come back. He is recognizing the second coming of Jesus. ఈ లోకంలో ఈ ప్రజలు నిన్ను సిలువ వేసి ఉండొచ్చు, కానీ నీవు మహిమతో రాజుగా రాబోతున్నావు. నువ్వు రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎప్పుడో కాదయ్యా, ఇప్పుడే నిన్ను దీవిస్తున్నాను. నేడు నీవు నాతో కూడా పరదైసులో నువ్వు. ఆయన 3 దినములు సిలువలో అనగా సమాధిలో ఉన్నప్పుడు, ఆయన పరదైసులకు వెళ్ళినప్పుడు, షియోల్కి వెళ్ళినప్పుడు, he has taken even this thief with him. ఈ దొంగను కూడా చెరప తీసుకొని పోయాడు. అప్పుడు సమస్తము సమకూర్చుకున్నాడు తన స్వాధీనంలోనికి. వాట్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ ఆఫ్ ఫర్గివ్నెస్. యేసుక్రీస్తులో ఉన్నటువంటి క్షమాపణ ఏంటంటే, ఏదో ఎప్పుడో రేపు ఎవడో వస్తాడని కాదు, ఇప్పుడే ఈ క్షణమే నీవు అతని సమరూపముగా మార్చబడి ఆయన కృపకు పాత్రుడు చేయబడతావనే సత్యం ఇక్కడ బోధింపబడుతుంది, జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని బిడ్డ, నిజమే. He recognized him as righteousness, accepted it. He recognized him as a king and his kingdom, that he would come in the second coming. God will come back again. మనం ఇంకా నమ్ముతారు. ఇక్కడ మనం రెండవ రాకడ గురించి కొందరు నమ్మరట. నమ్మకపోతే సువార్త నేను నమ్ముతలేవు. సువార్తను అంగీకరించిన వాడికి నిత్య జీవం లేదు. ఎందుకనగా ఆ సువార్తనే సత్యము. నిజమే దేవుని బిడ్డలారా, నేడు నీవు నాతో కూడా, నేడే ఇప్పుడే నాతో పరదైసులో ఉంది. వాట్ ఎ ప్రామిస్ హి హ్యాస్. హి sought his kingdom and his righteousness. లూకా సువార్త 12వ అధ్యాయం 8-10 వచనాలు చూస్తే, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకుని వాడెవడు, మనుష్య కుమారుడు దేవదూతుల ఎదుటను వానిని ఒప్పుకొనును. హల్లెలూయా. ఇక్కడ మనుషుల ఎదుట ఈ దొంగ ఒప్పుకుంటున్నాడు, నీవు రాజు అని, నీ నీతి అని. And he is able to see the son of God, దేవుని కుమారుడని. 33 సంవత్సరాల జీవితంలో 3 సంవత్సరాలు యేసు చేసిన ప్రయాసంలో, నేను దేవుని కుమారుడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము, నన్ను చూచినావు, తండ్రిని చూచినట్లే నేను చెప్పుచ్చు. ఆ 7 I am saying he is proving himself to be the son of God. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవనై ఉన్నానని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను గొర్రెల గొప్ప కాపరినే ఉన్నాడు. అర్థం కాలేదు. ఈ దొంగ ఆ క్షణంలో ఆ సిలువలో పశ్చాత్తాపడి దేవుని యొక్క స్వరూపాన్ని చూడగలిగినాడు కనుకనే, నేను దేవదూతల ఎదుట మనుషుల ఎదుట ఒప్పుకున్నాడు కనుక నేను దేవదూతల ఎదుటను ఆయన ఒప్పుకుందును అంటాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ఉన్నాడు, మీరు విశ్వాసము చేత కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఈ దొంగ విశ్వసించాడు. ఇట్ ఈస్ మియర్ గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ బీయింగ్ సేవ్డ్. ఆ కృప ఏంటిదంటే మానవ శక్తికి అతీతమైనటువంటి దేవుని శక్తి. ఇట్ ఈస్ అన్ ఎంపవరింగ్ పవర్ ఆఫ్ గాడ్ విచ్ ఎంపవర్స్ యూ. నేను నూతనమైన శక్తిలోనికి తీసుకొని వస్తుంది. ఎస్, ఈ దొంగ ఒక నూతనమైనటువంటి స్వభావానికి మార్చబడి ఉన్నాడు. 3 సంవత్సరాలు వినలోని ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఈ దొంగ ఒక సూచన ఏంటంటే, నమ్మి విశ్వసించిన వారికి రక్షణ, కృప ద్వారానే రక్షణ. దిస్ థీఫ్ చోస్ లైఫ్ ఓవర్ డెత్. మరణమును మించిన దేవుని జీవాన్ని ఎంచుకున్నాడు. యాస్ ఫర్ మర్సీ, కృప కొరకు అడిగాడు. దయా దాక్షిణ్యతకు చూశాడు. క్షమను పొందాడు. వాస్తవికత ప్రార్థించాడు. సిలువ అతనికి విమోచనగా మార్చబడింది. హల్లెలూయా. 3వ సిలువే రక్షణార్థమైన సిలువ. ద క్రాస్ ఆఫ్ రిడెంప్షన్ అండ్ సాల్వేషన్. ఎస్, క్రయధనముగా చిందించబడిన ఆ రక్తముచే నువ్వు విమోచించబడి ఉన్నావు. నిజమే దేవుని బిడ్డలారా. బీయింగ్ ఫ్రీడ్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ ద సిన్స్ టు ఎ న్యూ లైఫ్, బీయింగ్ రిడీమ్డ్ from the clutches of the power of the sin, that you have been brought into the new realm. ఒక రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమా 3:23-25 వచనం నుంచి చూద్దాం ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం నుంచి, అందుచేత అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు
ఆయన కృప చేతనే క్రీస్తు యేసు యందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. పూర్వము చేయబడిన పాపమును దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. క్రీస్తు యేసు రక్త సంబంధము ద్వారానే ఆయన కరుణతో కూడినటువంటి ఆ ధార నిన్ను పరిశుద్ధీకరించి, క్రీస్తు రక్తము ద్వారా ఆ కరుణ ధారయే నిన్ను కృప ద్వారా రక్షిస్తుందని మరి ఒకసారి ఈ 3వ సిలువనగా రక్షణార్థమైన సిలువ జ్ఞాపకం చేయబడుతుంది. ఇట్ ఈస్ ఓన్లీ దట్ ఆ బ్లడ్ ఆఫ్ జీసస్ which is the cause of the salvation of the whole human being. యేసు రక్తం ప్రతి పాపిని పాపం నుండి పవిత్రపరుస్తుందని ఆ రక్తధార కరుణ ధారలో కడగబడినాడు ఈ దొంగ. What a grace, what a love, what a goodness. తండ్రి, మీరేమి చేయించున్నారో క్షమాప్రార్థన యొక్క ప్రతిరూపం పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపములో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంది. What a great promise. What a great promise. క్రయధనముగా చిందించబడిన రక్తం కరుణధారగా మార్చబడి ఆ కరుణా సముద్రములో ప్రేమలో కడగబడడమే, అరికాలు మొదలు పెట్టుకొని నడినెత్తి మట్టుకు కడగబడడమే పశ్చాత్తాపం, కడగబడడమే విమోచన, కడగబడమే నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు. దేవుడు ఆ పశ్చాత్తాపాన్ని మనకు కలుగు చేయను గాక. ఆమేన్. In the name of the Father, of the Son, and of the Holy Spirit. Amen.